అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విల్లావైర్ రెసిడెన్స్ అనే క్రూయిజ్ కంపెనీ ఓ వినూత్నమైన టూర్ ప్యాకేజ్ ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 4 ఏళ్ల పాటు సముద్రంలో ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. ఫలానా వారు గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతామని చెప్పిన వారిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజ్ తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ప్రస్తుత పాలన వద్దనుకునే వారికి మంచి టూర్ ప్యాకేజ్ ని తీసుకొచ్చామని విల్లావైర్ రెసిడెన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో భాగంగా 4 ఏళ్ల పాటు క్రూయిజ్ షిప్ లో ప్రపంచాన్ని చుట్టేయొచ్చని పేర్కొంది. ఈ ప్యాకేజ్ కి స్కిప్ ఫార్వర్డ్ అని నామకరణం చేసింది. డబుల్ ఆక్యుపెన్సీ గదులకు $1,59,999 అంటే మన దేశ కరెన్సీ ప్రకారం 1,35,00,000. సింగిల్ ఆక్యుపెన్సీ క్యాబిన్లకు $2,55,999 అంటే $2,16,00,000 చెల్లించాల్సిందిగా తెలిపింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలకు దూరంగా ఉండాలనుకునే వారికి ఇది మంచి అనుభవాన్ని ఇస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల ఫలితాలకు ముందే ఫలానా వారు గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతామని చెప్పిన వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని తీసుకొచ్చాం. మాకు భిన్నమైన రాజకీయ దృక్కోణాలు ఉండొచ్చు, కానీ రాజకీయాలకు అతీతంగా వాస్తవంలో ప్రపంచాన్ని అన్వేషించాలనే దాన్ని నమ్ముతాం అని విల్లావై సీఈఓ మైకేల్ పీటర్సన్ ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ పై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ నాకు మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ 226 వద్దే ఆగిపోయారు. ఈ క్రమంలో ట్రంప్ 2025 జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.